ఈరోజు ఆర్లగడ్డలో జరిగిన ఇన్సిడెంట్ రైతు కూలీల మీద దళితుల మహిళల మీద దాడి ఎంత దరిద్రంగా తయారైందంటే ఈ తెలుగుదేశం పార్టీ గూండాలు వీళ్ళ నాయకులు కూడా అనకూడదు, అంత దరిద్రంగా తయారయ్యారు. ముఖ్యంగా ఈరోజు చూడండి మీరు ఎంత దారుణంగా రైతులను ఎలా అసలు మహిళలను కూడా చూడకుండా ఎంత దారుణంగా కొట్టినారు. నేను ఈ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ఎంత దారుణం అంటే వాళ్ళు చెప్పే విధానం చూస్తేనే బాధ వేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని మహిళలని ఇష్టానుసారంగా తెలుగుదేశం నాయకులు గూండాలు నాయకులు అంటే మళ్ళీ అర్థానికే వేరొస్తుంది. ఇంత దారుణంగా తయారైన అఖిలప్రియ అనుచరులు, ప్రధాన అనుచరులు. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది నాకు అర్థం కావట్లేదు. ఆఖరికి రైతు కూలీలను కూడా డబ్బుల కోసం కొట్టి హింసించే పరిస్థితి వచ్చిందంటే ఎక్కడికి పోతుంది లా అండ్ ఆర్డర్? దళితులు ముఖ్యంగా ఆర్లగడ్డలో డిఎస్పీ ఆఫీస్ పక్కనే జరిగింది ఇన్సిడెంట్ అంటే లా అండ్ ఆర్డర్ ఈరోజు ఎక్కడికి పోయింది? ఏదో తెలుగుదేశం వాళ్ళు గతంలో ఏమని మాట్లాడేవాళ్ళు, ఎప్పుడు చూసినా వైఎస్ఆర్సీపీలో దౌర్జన్యాలు అది ఇది అంటున్నారు. మేము వస్తే రామరాజ్యం చేస్తామన్నారు. ఏంది ఇదే రామరాజ్యము? మహిళల మీద దాడి చేయడమా? మనుషులేనా మీరు? అసలు నువ్వు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే మహిళ అయి ఉండి ఇంతమంది మహిళల మీద దాడి జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? వెంటనే వీళ్ళ మీద చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కడికి పోతుంది లా అండ్ ఆర్డర్? మేము డిపార్ట్మెంట్కి కూడా కోరేది ఒకటే, అసలు లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది? కిడ్నాప్, మొన్నటికి మొన్న 8వ తేదీ కిడ్నాప్. ఒక ఎంప్లాయీస్ ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వర్క్ చేయడానికి వస్తే వాళ్ళని కిడ్నాప్ చేసి 20% కమిషన్ అనే పరిస్థితికి దిగజారిపోయాం. ఇలాంటి దారుణాలు జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ పట్టినట్టుంది. ఇమీడియట్గా మేము డిపార్ట్మెంట్ కోరేది ఒకటే, వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయండి. భయం అనేది క్రియేట్ కాకపోతే ఈరోజు ఇదే విధంగా కంటిన్యూ అయితేనే ఉన్నాయి. మనకు తెలిసే ఇవి జరుగుతున్నాయి, తెలియనివి ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. చింతకుంట గ్రామంలో కానీ ఆర్లగడ్డ టౌన్ పరిధిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి.